వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మెషిన్ లెర్నింగ్ సంబంధించిన జాబ్స్ డిస్కస్ చేయబోతున్నాను. అవి కూడా హై పేయింగ్. సో చాలా జాబ్స్ ఉంటాయి. మనం ఇక్కడ 10 హై పేయింగ్ మెషిన్ లెర్నింగ్ జాబ్స్ ఇన్ ఇండియా డిస్కస్ చేయబోతున్నామండి. సో ఎవరైతే ఈ జాబ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అండి. సో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఏం చేస్తారంటే డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ మిషన్ లెర్నింగ్ మోడల్స్. మిషన్ లెర్నింగ్ మోడల్స్ని వాళ్ళు డెవలప్ చేయడం కావచ్చు, ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అనేవాళ్ళు. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డేటా సైంటిస్ట్. సో డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడు, మనకు అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ కాంప్లెక్స్ డేటా. సో మనకు కాంప్లెక్స్ డేటాని, రా డేటాని కావచ్చు, కాంప్లెక్స్ డేటాని అనలైజ్ చేస్తాడు, ఇంటర్ప్రిట్ చేసేసి మనకు డిసిషన్ మేకింగ్ తీసుకునే విధంగా మనకు ఎక్స్ట్రాక్షన్ చేస్తాడు ఇన్సైట్స్ అనేటివి. సో ఇవి మనకు చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో డేటా సైంటిస్ట్ కూడా. తర్వాత వచ్చేసి మంచి హై పేయింగ్ అండి డేటా సైంటిస్ట్ జాబ్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కావచ్చు. తర్వాత వచ్చేసి ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ అండి. సో మనకు ఏఐ అనేది ఇప్పుడు ప్రజెంట్ భూమిలో వెళ్తూనే ఉంటుంది, అంటే ఏఐ రూల్ చేయబోతుంది ఫ్యూచర్లో కూడా. సో ఏంటి ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ అనేవాడు కండక్ట్ రీసెర్చ్ టు అడ్వాన్స్ ఏఐ మెథడాలజీస్ అండ్ అప్లికేషన్స్. సో మనకు రీసెర్చ్ చేయడం ఏ మెథడాలజీస్ పైన, అప్లికేషన్స్ పైన. సో ఇది ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ అండి. తర్వాత కంప్యూటర్ విజన్ ఇంజనీర్. సో ఇతను ఏం చేస్తారు, డెవలప్ ఆల్గరిథమ్స్ టు ప్రాసెస్ అండ్ ఇంటర్ప్రిట్ విజువల్ డేటా. విజువల్ డేటాకి సంబంధించి డెవలప్ ఆల్గరిథమ్స్ చేయడం కావచ్చు, ప్రాసెస్ చేయడం కావచ్చు, ఇంటర్ప్రిట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కంప్యూటర్ విజన్ ఇంజనీర్ చూసుకుంటాడు. తర్వాత వచ్చేసి ఎన్ఎల్పి ఇంజనీర్. సో క్రియేట్ మోడల్స్ టు అండర్స్టాండ్ అండ్ జనరేట్ హ్యూమన్ లాంగ్వేజ్ అర్థమయ్యే విధంగా, మిషన్కి అర్థమయ్యే విధంగా అండర్స్టాండ్ చేయడానికి మనకు ఎన్ఎల్పి ఇంజనీర్ అనేవాడు యూజ్ అవుతాడు. తర్వాత వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఆర్కిటెక్ట్. సో డిజైన్ అండ్ ఓవర్సీ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్. సో మెషిన్ లెర్నింగ్ సిస్టమ్ యొక్క డిజైన్ కావచ్చు, దాని యొక్క ఆర్కిటెక్చర్ కావచ్చు, మొత్తం కూడా మెషిన్ లెర్నింగ్ ఆర్కిటెక్ట్ అనేవాడు చూసుకుంటారు. తర్వాత వచ్చేసి బిగ్ డేటా ఆర్కిటెక్ట్. సో మనకి ఏం చేస్తాం, డెవలప్ అండ్ మెయింటైన్ లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్. బిగ్ డేటా ఆర్కిటెక్ట్ ఏం చేస్తారంటే డెవలప్ చేయడం కావచ్చు, మెయింటైన్ చేయడం, లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్ని మొత్తం కూడా చూసుకుంటారు. తర్వాత వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ డేటా సైన్స్. సో లీడ్ ఏ టీమ్ ఆఫ్ డేటా సైంటిస్ట్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్. సో మనకు టీమ్ ఆఫ్ డేటా సైంటిస్ట్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఉంటారు. సో వీరంతా కూడా లీడ్ చేస్తూ ఉంటాడు. సో అందుకే డైరెక్టర్ ఆఫ్ డేటా సైన్స్ అంటున్నాం. సో దీనికి కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి చీఫ్ డేటా ఆఫీసర్. సో ఓవర్సీ డేటా మేనేజ్మెంట్ చూసుకోవడం కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మనకి ఇవన్నీ కూడా చీఫ్ డేటా ఆఫీసర్ అనేవాడు చూసుకుంటారు. అందుకే మంచి ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత మెషిన్ లెర్నింగ్ కన్సల్టెంట్. సో ప్రొవైడ్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ అండ్ సొల్యూషన్ ఫర్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్. సో మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ సంబంధించి ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వడం కావచ్చు, సొల్యూషన్ ఇవ్వడం కావచ్చు, అన్ని మెషిన్ లెర్నింగ్ కన్సల్టెంట్ అనేది చేస్తారు. కాబట్టి వీళ్ళకి కూడా మంచి ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక 10 అయితే మనం హై పేయింగ్ మిషన్ లెర్నింగ్ జాబ్స్ ఇన్ ఇండియా డిస్కస్ చేసాం. సో ఇంకా చాలా ఉంటాయి, ఇక్కడ 10 మాత్రం డిస్కస్ చేసామండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర పేడ్ కోర్స్ ఉంది. జస్ట్ 199కి అందిస్తున్నాం 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ని. అదేవిధంగా కోర్స్ యొక్క డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, డెమో లింక్ కూడా ఇస్తున్నాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.